శ్రద్ధగా దేవుని మాటలు వినండి. ఈరోజు ఈ మాటల ద్వారా ఈరోజు మీరు ప్రశాంతతలోనికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఎంత భారము మీ మీద భారంతో వచ్చారో ఈరోజు దేవుని వాక్యం అనే వెలుగులో వాక్యమే మిమ్మల్ని తేలికగా ఈరోజు చేయబోతుంది. హల్లెలూయా. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను. మరి భారము, ఏ భారం మోపాలి కదా? ఏ భారం మోపాలయ్యా? నేను ఎన్నో భారాలున్నాయి నా జీవితంలో అని ఒకవేళ నువ్వు ప్రశ్నిస్తే 3 విషయాలు క్లుప్తంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శ్రద్ధగా మనసు పెట్టి వినండి. అద్భుతమైన రీతిగా ఈరోజు దేవుడు మాట్లాడబోతున్నాడు. మీరు దీవించబడబోతున్నారు. అసలు ఇన్ని రోజులు ఈ విషయాన్ని తెలియక అన్నా ఎంతో టెన్షన్ పడ్డాను పాస్టర్ గారు. ఈ రోజు నుంచి ఇక నాకు టెన్షన్ ఉండదు, నేను తేలికగా అయిపోతున్నాను, నా భారమంతా ఆయన చూసుకోబోతున్నాడు అని సాక్ష్యము ఇవ్వబోతున్నారు. చదవండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఇదే సాక్ష్యంతో మీరు మళ్ళా ఆదివారం నిలబడబోతున్నారు. ఈ వారమంతా ఈ మాటలు మీ గుండెల్లో మండుతూ ఉండునుగాక. అయితే మొదటిదిగా మనిషి మీద ఉన్నది పాప భారం అండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, పాప భారము ఎవరి మీద అయితే ఉంటుందో, పాప భారము ఎవరైతే విడిచిపెట్టకుండా ఉంటారో, పాప భారము ఎవరైతే ఆయన మీద వేయకుండా ఉంటారో వారి జీవితంలో నెమ్మది సమాధానం అనేది ఉండదండి. మొదటిదిగా ప్రతి మనిషి మీద ఉండేది పాప భారము. ఈ పాప భారము నీకు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటదండి. కాబట్టి ఈ పాప భారాన్ని ఆయన మీద వెయ్యాలి. చాలా మంది వేశామన్నా, మాకు భారం దేవుని మీద వేశాం కానీ తేలిక అనిపిస్తలేదు అనే సాక్ష్యాలు వింటాం కదా. మనం వేసినాం కానీ తేలిక అనిపిస్తలేదు. ఎందుకు అనిపిస్తలేదో చెప్తా మీకు ఒకసారా. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చినావు నువ్వు. వచ్చిన తర్వాత నువ్వు ఇప్పుడు ఇటే చూడండి, అందరు నా దిక్కు చూడండి ఒకసారి, అందరు నా దిక్కు చూడండి. బాబు ఇది తీసుకోరా, తీసుకో గట్టిగా తీసుకో అంటున్నా కానీ నేను విడిచిపెడతలే. తీసుకో అంటున్నా కానీ విడిచిపెడతలే. విడిచిపెడితే అప్పుడు తీసుకుంటాడు. తీసుకో అంటున్నా నేను, తీసుకో బిడ్డ తీసుకో అంటున్నా కానీ నేను విడిచిపెడతలే. ఈరోజు చాలా మంది వేస్తున్నాం అంటున్నారు కానీ పట్టుకునే ఉంటున్నారు అట్లనే. ఎందుకంటే దేవుడు నడిపిస్తాడో లేదో తెలియదు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఈరోజు విడిచిపెట్టేద్దాం, చప్పలు కొడుతుందని కనపడదాం. విడిచిపెట్టినప్పుడు అప్పుడు తీసుకుంటాడండి. నువ్వు పట్టుకొని తీసుకో అంటే తీసుకుంటాడా? నువ్వు విడిచిపెడితే అప్పుడు నీ భారం కొంచెం, వెరీ గుడ్, నీ భారము ఆయన మీద మోపాలి. వేసేయాలండి, విడిచిపెట్టేసేయాలి. వేసినాక మళ్ళీ నువ్వు పట్టుకోవద్దు. ఈరోజు చాలా మంది వేసినట్టే వేసి అట్లనే పట్టుకుంటున్నారు కాబట్టి నెమ్మది లేదు, సమాధానం లేదు. ఆ పాప భారం ఇంకా హృదయంలో ఉండి నెమ్మది లేకుండా చేస్తుంది. ఒక క్రైస్తవుని ముఖంలో ఎప్పుడు చిరునవ్వే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు నెమ్మది కలిగి ఉండాలి. తుఫాన్ని ముందుకొచ్చినా నా తండ్రి నా ముందున్నాడు, నా తండ్రిని దాటే నా ముందుకు నా దగ్గరికి రావాలి. ఆయన దాటేదేని వస్తుందా? బలహీనత వస్తుందా? శోధన వస్తుందా? అనారోగ్యం వస్తుందా? సమస్యలు వస్తాయా? ఆయన దాటి మరణం కూడా ఆయన దాటి రాలేదు. చప్పట్లు కొడుతుందని కనపరుస్తాం. ఆ తండ్రి నీ ముందున్నాడు. ఏదైనా జరగాలంటే ఆయన దాటే నీ దగ్గరికి రావాలి. ఎందుకంటే నువ్వు నీ భారాన్ని ఆయన మీద వేసినావు. నీ భారాన్ని ఆయన మీద మోపాలి. ఈ పాప భారము చాలా మంది బ్రతుకులలో ఈ పాప భారము. మంచిగినండి, బాప్తిసం ఇంకా పొందని వాళ్లకు ఈ మాట మీరు సీరియస్ గా తీసుకోండి. అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంది, చదువుకుందామా? గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపమును కడిగి వేసుకున్నామని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలంటండి? ఈ పాప భారాన్ని నువ్వు కడిగి వేసుకున్నప్పుడు నువ్వు తేలికైతావండి. తరతరాల నుంచి వస్తున్న ఈ పాపం అనే ఈ భారము
ఎంతవరకు నీ మీద ఉంటుందో అంతవరకు నీ జీవితంలో సమాధానం అనేది ఉండదు. అందుకనే ఈ భూమి మీదకి వచ్చిండు యేసు ప్రభు. ఈ భూమి మీదకి వచ్చి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసి. ఈ లోకంలో ఎవ్వరు విశ్రాంతి లేరు, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు తప్ప ఎవ్వరు నీ జీవితానికి విశ్రాంతి ఇవ్వలేరు. ఎందుకంటే ఆయనే ఏకైక దేవుడు. ఆయనే మనిషి కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి పాపాలను క్షమించి అధికారాన్ని తీసుకున్న ఏకైక దేవుడు ఆయన. ఆయనకు మాత్రమే పాపాలు క్షమించే అధికారము ఉంది, పాపాన్ని తీసే అధికారం ఉంది. కాబట్టి మొట్టమొదట నీ పాప భారాన్ని ఆయన మీద వెయ్యాలి. ఈ పాప భారము దేవుని బిడ్డలారా అది నువ్వు మోయలేంది. అందుకనే ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా రండి నా దగ్గరికి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అంటే చాలా మంది దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, వస్తున్నారు, బాప్తిసం తీసుకోమంటే వెనుక ముందు అవుతున్నారు. ఎందుకు? నీ పాపాలు కడిగి వేసుకోవా? నీ పాపము నిన్ను పట్టుకోకముందే, ఆ పాపము శాపముగా మారకముందే కళ్ళు తెరుచుకొని నువ్వు యేసయ్య వైపుకు తిరుగుతే ఆ పాపపు భారానికి, ఆ పాపానికి వచ్చే జీతానికి, ఆ ఫలితానికి నువ్వు ముందుకు వెళ్ళలేవు. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, మొదటిది పాప భారము. ఈ పాప భారము ఎన్ని రోజులు నువ్వు మోసినా నెమ్మది నీకు ఉండదు. కాబట్టేనేమో నీ జీవితంలో సమాధానం లేదు. వెంటనే అంగీకరించు, వెంటనే బాప్తిసానికి సిద్ధపడు, నీ పాపాలు కడిగి వేసుకొని పరిశుద్ధురాలిగా, పరిశుద్ధునిగా, పవిత్రునిగా నువ్వు మార్చబడాలని దేవుని సంకల్పము, దేవుని చిత్తమండి. ఆదికాండం 18:20 వచనంలో మనం చూసే సొదొమ గొమొర్రా పాపము అది ఆకాశాన్ని అంటేంతగా వెళ్ళిపోయింది. దేవుడు దానికి సమయం ఇచ్చినప్పటికీ నా పాపాలు కడుక్కోకపోయేసరికి దేవుని బిడ్డలారా ఉగ్రత రానే వచ్చింది. ఆ సొదొమ గొమొర్రా పట్టణము నాశనమైపోయింది. దానికి సాదృశ్యంగా రాబోయే దినాల్లో ప్రభు రాకడ త్వరగా ఆయన రాబోతున్నాడు. ఎవరైతే బాప్తిసం తీసుకొని వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాసుకొని పాపాలు కడుక్కొని పరిశుద్ధులుగా దేవుని పిల్లలుగా బ్రతుకుతారు, వారికి మాత్రమే నిత్య రాజ్యంలో ఉండే అర్హత, హక్కు ఉంటది. ఒకవేళ బాప్తిసం తీసుకోకుండా ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా ఆ నిత్య రాజ్యములో తండ్రి సన్నిధిలో ఉండే భాగ్యము నీకు దొరకదు. కాబట్టి సువార్త వినగానే ఆయన హృదయంలోని చేర్చుకొని నీ పాపాలన్నీ నువ్వు కడుక్కున్నావు అనుకో, అప్పుడు ఆ పాప భారం అంతా నీ మీద నుంచి వెళ్ళిపోతుంది, నీకు నెమ్మది కలుగుతుంది. అంతేకాదండి, పాపానికి వచ్చు జీతానికి నువ్వు అర్హురాలివి కాదు. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణమే. ఈరోజు క్రైస్తవునికి ఆ మరణం అంటే భయము లేదు. ఎందుకంటే మరణాన్ని జయించిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మొదటిది పాప భారాన్ని మనము విడిచిపెట్టాలి, అది దించుకోవాలి, అది ఆయన మీద వేసేయాలండి. మరలా దాని దిక్కు చూడొద్దు, అట్లనే పట్టుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. రెండవది చింతలనే భారం. చాలా మంది బాప్తిసం తీసుకొని రక్షించబడ్డా కానీ ఎన్నో ఆలోచనలు పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు. చింతలు ప్రతి అడుగులో చింతిస్తూ ఉంటారు. చింతలనే భారాన్ని మోస్తూనే ఉంటారు. ప్రభు ఏమన్నాడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు? మొదటి పేతురు రాసిన పత్రిక చదువుకుందాం ఒకసారి, 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక, ఆయన మీరు చింతించుడి అన్నాడా? ఆయన మిమ్మును గురించి చింతించుతున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఒకసారి అందరూ నాదికి చూడండి. మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలంటండి? ఆయన మీద వేసేయమ్మా. ఎందుకు చింతిస్తున్నావు? ఆయన చెప్తున్నాడు కదా, నీ తండ్రి చెప్తున్నాడు కదా, అయ్యా వద్దు, నేనే చింతిస్తా, నువ్వు ఏడ మోస్తావు ఈ భారం, నేనే మోసుకుంటాను. చాలా మంది ఈరోజు వాళ్ళే మోసుకుంటున్నారు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో కూడా చెప్పాడు. చదువుదాం ఒకసారి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతించకండి. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే స్వయంగా ఆయన చెప్పాడండి, ఆయన నోరుతోటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని మీరు చింతించే అవసరం లేదు. ఎందుకంటే మీ చింత యావత్తు నా మీద వేయండి, మీ భారం అంతా నా మీద వేయండి అని వేసే. అంటే ఈరోజు చాలా మంది క్రైస్తవులైన వాళ్ళు కూడా ఆ చింతలు మరుస్తలేరండి.
చింతలు ఆయన మీద వేయడానికి ఇష్టపడతలేదు. వాళ్ళే పట్టుకొని తిరుగుతున్నారు అండి, వాళ్ళ మైండ్లోనే పెట్టుకొని తిరుగుతున్నారు, వాళ్ళ జీవితంలోనే అట్లనే ఉంచుకుంటున్నారు. నెమ్మది లేదు, దాంతో పాటు షుగరు బీపీలు అన్ని తెచ్చుకుంటున్నారు. యేసయ్య ఏమంటున్నాడు? మీ చింత యావత్తు అన్నాడు. మీ చింత కొద్దిగా వేయుడి అన్నాడా? మీ చింత ఒక్కటి వేయండి నా మీద అన్నాడా? ఏమన్నాడండి? మీ చింత, మీ టెన్షన్ అంతా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి పాడును మాత్రం ఫుల్ పాడుతున్నాం. ఈరోజు చింత లేనోళ్ళు చేతులే పండి ఒకసారి. చింత లేదయ్యా నాకు, ఒక్కసారి ముత్యాలు కాదు ఏసురత్నం గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. నిజమే మరి. అని నేను ఇన్ని అంటే దాదాపు 2 సంవత్సరాలు చూస్తున్నా కదా, ఎప్పుడు టెన్షన్ పడాడు ఆయన. అది కూలిపోయినా టెన్షన్ పడాడు, ఏమైనా టెన్షన్ పడాడు. అవునండి, ఒక్కసారి ఆయన మీద వేసినామంటే అట్లా ఉండాలి. దేవునికి మహిమ, హల్లెలూయా. ఈరోజు మీరు కూడా అందరూ కూడా ఆయన మీద ఆధారపడడానికి ఇక చింత ఎందుకండి మీకు? ఆయన చూసుకోడా? ఆయన నడిపించడా? నీ అవసరం తీర్చడా? నీ ఎక్కర తీర్చడా? నీ పిల్లల పెళ్లిళ్ళు చేయడా? నీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడా? మంచి భర్తని ఇవ్వడా నీ పిల్లలకు? ఎందుకు చింత? చాలా మంది చింతలతోనే ఈరోజు కన్ను మూస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు ఈరోజు. బిడ్డ, నీ చింత యావత్తు, ఆ చింత అనే భారము నా మీద వేయి బిడ్డ, నేను చూసుకుంటా అని దేవుడు అంటే, వద్దు ప్రభా, నేనే చూసుకుంటా, నీకు కష్టమవుతుంది ప్రభా. అట్లాంటి తెలివి తక్కువలు ఈరోజు లేకపోలేదండి. కాబట్టి దేవుని పిల్లలారా గుర్తుపెట్టుకోండి, నువ్వు ధర్మశాస్త్రం కింద లేవు, కృప కింద ఉన్నావు. కాబట్టి నీ ముఖంలో ఎప్పుడు చిరునవ్వే ఉండాలి, కానీ చింత ఉండదు. హల్లెలూయా. చేద్దాం గట్టిగా ఒకసారి హల్లెలూయా, చేద్దాం గట్టిగా హల్లెలూయా. ఈరోజు చాలా మంది క్రైస్తవులు చిరునవ్వును అపవాది గారు దొంగిలించేసి చింతను పెట్టేసిండండి. హల్లెలూయా. ఈ సత్యాన్ని ఈరోజు నువ్వు తెలుసుకొని నీ కన్ను తెరుచుకుందువుగాక యేసు నామములో. దేని గురించి చింతపడి ఏం చేస్తామండి? ఒక ఎంటికను, నల్ల ఎంటికను తెల్లగా చేయి చూద్దాం, లేకుంటే తెల్ల ఎంటికను నల్లగా చేయి చూద్దాం. చేస్తావా? ఆయన అనుమతి లేనిది ఏది కూడా నీ జీవితంలో జరగదండి. అంత గొప్ప దేవుణ్ణి, అంత గొప్ప ఆరాధ్య దైవాన్ని నమ్ముకొని ఇంకా చింతపడతావేంది? చింత ఆయన మీద వేస్తే దేవుని బిడ్డ, ఆయన నిన్ను నడిపిస్తాడండి, నీ భారాన్ని మోస్తాడు. ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకు బిడ్డ చింతపడుతున్నావు? ఎందుకు ఇంకా టెన్షన్ పడుతున్నావు? ఎందుకు ఇంకా నెమ్మది లేకుండా బతుకుతున్నావు? నువ్వు దుష్టుడైన అపవాదిగానికి ఎందుకు అవకాశం ఇస్తున్నావు? కళ్ళు తెరుచుకో, చింతలన్నీ తీసి పారేసేయి. ఏ చింత నీలో ఉన్నా నువ్వు ముందుకు వెళ్ళలేవు. చింత అనే భారాన్ని తీసి పారేద్దాం. హల్లెలూయా. చేద్దాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయము నీ చింతకు కారణమైందో ఈ రోజు అది నీ గుండెల్లో ఉండదు, ఈ రోజు అది బయటికి వెళ్ళిపోవును గాక. చూడండి ఒక్కసారి ఏసీ ఆయన మీద నెమ్మది ఉంటది. ఆ వచ్చిన షుగర్ కూడా దానికదే వెళ్ళిపోతుంది, వచ్చిన బీపీ కూడా దానికదే పోతుంది, ఇంకేమైనా రోగం ఉన్నా దానికదే పోతుంది. హల్లెలూయా. ఎందుకు కారణం అంటే నువ్వే చింతిస్తున్నావు, కావాలనే నువ్వు ఆలోచన చేస్తున్నావు అండి. ఎందుకు ఆలోచన చేస్తావు? ఎందుకు చింతిస్తున్నావు? దేవుని సంగమా, చింతించుట వలన ఎవ్వడు కూడా మూరడు ఎక్కువగారు, మూరడు తక్కువ కాదు. మరి అలాంటప్పుడు ఎందుకు చింతించాలండి? ఈ చింత అనే భారాన్ని ఈరోజు ఆయన మీద మోపుదుము గాక. ఆయన చూసుకుంటాడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లలని, నీకున్న ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని. కొందరు వ్యాపారం జరుగుతలేదని ఎప్పుడు చింతపడుతుంటారు. అరే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయినాడు, నీ దేవుడు నీకు ముందు నడుస్తున్నాడు. ఆయన యూదా గోత్రపు సింహము చేతుల్లోనూ ఉన్నావు. ఎందుకు ఇంకా భయపడుతున్నావు? ఈరోజు కాకుండా రేపు ఇస్తాను నీకు. చప్పట్లు కొట్టరు కనీసం. ఈరోజు నువ్వు నష్టాల్లో వెళ్తున్నావేమో, రేపు నీకు దేవుడు లాభాలను ఇస్తాడు. ఈరోజు నువ్వు కష్టంగా గుండా వెళ్తున్నావా? ఏం భయపడకు.
దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మీద ఆధారపడ్డావు, నీ చింత యావత్తు ఆయన మీద వేశావు. ఆయన చూసుకుంటాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను విడిపిస్తాడు. నిన్ను చెయ్యి పట్టుకొని నడిపించి పరలోకానికి తీసుకెళ్లేదాకా నిన్ను విడిచి పెట్టని దేవుడు ఆయన. ఆయన పేరే నజరేయుడైన యేసు క్రీస్తు వారు. ఆయనే సర్వాధికారి అయిన దేవుడు, నిరంతర స్తోత్రాలు, కోటి సూర్యుల తేజస్సు కంటే అధికమైన తేజస్సు కలిగిన నీతి సూర్యుడు ఆయన. ఆయనని కలిగిన మనం ఇంకా చింతించడం ఏందండి? ఇంకా దుఃఖపడడం ఏంది? ఇంకా బాధపడడం ఏంది? టెన్షన్ పడడం ఏంది? ఈరోజు నీ చింత, నీ భారాన్ని అప్పగించి ఆయనకు, అయ్యా ఈ విషయంలో నా మనసు బాధపడుతుంది, ఇదిగో నీకు అప్పగిస్తున్నాను, తీసేసుకో. అప్పగించకుండా ఎవ్వరు పోవద్దండి ఈరోజు మందిరంలోకి. అప్పగించేసి అప్పుడు నీ ముఖంలో చిరునవ్వు వస్తుంది. హల్లెలూయా. అప్పుడు నీ కన్నీటికి బదులుగా ఆనంద బాష్పాలు వస్తాయి. అప్పుడు ఆయన ఆదరిస్తాడు, నిన్ను ఓదారుస్తాడు, ధైర్యపరుస్తాడు. అప్పుడు ఆయన నడిపిస్తాడండి. ఇప్పుడు ఇన్ని రోజులు చింతపడి నువ్వు నడుచుకుంటూ వెళ్ళావు కదా, ఇప్పుడు ఒకసారి ఆయనకు అప్పగించు. నీ కుటుంబ బాధ్యత, నీ ఇల్లు బాధ్యత, నీ వ్యాపారం బాధ్యత, నీ పిల్లల బాధ్యత, నీకున్న ఉద్యోగ బాధ్యత, నీకున్న బాధ్యతలన్నీ ఆయనకు అప్పగించేసేయి. అప్పుడు ఆయన చూసుకొని ఆయన ఏం చేయాలో, ఎప్పుడు ఏది చేయాలో అది చేస్తాడు. మొదటిది, పాప భారాన్ని ఆయన మీద వేసేయాలి. పాపాలను కడుక్కొని నజరుడైన యేసుక్రీస్తు నామములో బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చి ఆయన కొరకు బ్రతికే టైంలో మనం ఉన్నాం. మూడవది, చాలా ఇంపార్టెంట్ అయింది, ఈ విషయాన్ని మీరు మైండ్లో పెట్టండి. మూడవది, అనవసరమైన భారాలన్నీ కూడా విడిచిపెట్టాలండి. అనవసరమైన భారం అంతా ఆయన మీద వేసి, ఈరోజు చాలా మంది హృదయాల్లో, చాలా మంది మైండ్లలో అనవసరమైన భారాన్ని పెట్టుకొని, అనవసరమైన చింతలు పెట్టుకొని, అనవసరమైన టెన్షన్లు పెట్టుకొని వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అన్నా ఎట్లున్నావు అంటే, ఏమున్నాలే అన్నా, ఏదో ఇంత బతుకుతున్నావు అంటే బతుకుతున్నా అంటారు. అక్క ఎట్లున్నావు అక్క, బాగున్నావంటే ఏం బాగున్నానన్నా, ఒకటి పోతే ఒకటి. అరే ఎందుకు కారణం అని ఆలోచించండి. ఈరోజు అనవసరమైన అన్ని మీ మైండ్లో పెట్టుకుంటున్నారు అంతే. ఈరోజు యేసుక్రీస్తు నామములో అనవసరమైన ఆలోచన అంతా కూడా ఈరోజు మీ మైండ్లో నుంచి డిలీట్ అవును గాక. చదవం గట్టిగా ఆమేన్. ఇప్పుడు ఉదాహరణకు ఒక వాటర్ క్యాన్ లో 20 లీటర్లు వాటర్ పడతాయి కదా, దాంట్లో 30 లీటర్లు పోయొచ్చా మనం? పోయొచ్చా? పోస్తే ఏమవుతుంది? కింద పోతాయి. నీ బ్రెయిన్ లో ఎంత సిస్టమ్ ఆపరేట్ కావాలో అంతే అవుతుంది. దానికంటే మించింది నువ్వు వేసినావు అనుకో, ఏమవుతుంది? ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఇంకా ఆలోచన రాత్రంతా కళ్ళు తెరుచుకొని ఇట్లా ఆలోచిస్తున్నారు. అరే అనవసరం తీసి పరేయమ్మా, తీసేయి. ఈరోజు అనవసరమైన ఆలోచనలన్నీ మీ మైండ్ లో నుంచి వెళ్ళిపోవును గాక. అవసరమైందే మీ మైండ్ లో నింపుకుందురు గాక. ఆయనకు అప్పగించండి. ఏదైనా ఉంటే నీ జీవితంలో సాధించలేంది, సంపాదించలేంది, అనుకున్నది, కోరుకున్నది ఇంకా నువ్వు సాధిస్తలేవా? ఎందుకో కారణం తెలుసా? అనవసరమైనంతా నింపుకుంటున్నావు. చెత్తంతా, ఈ లోకంలో ఉన్న చెత్తంతా, ఈ ఊర్లో ఉన్న చెత్తంతా నీ బ్రెయిన్ లో నింపుకుంటున్నావు. కాబట్టి నీకు బీపీ, షుగరు, థైరాయిడ్, ఇంకేదందా, ఇంకేదైనా ఉంటే అది. స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలు అనవసరమైన దాని గురించి ఆలోచించొద్దండి. అవసరమైన దాని గురించి ఆలోచించు. అవసరమైందే నీ బ్రెయిన్ లో నింపుకో, అనవసరమైంది సాతాన్ గారికి ఇచ్చేసేయి. రే ఇది నాది కాదు, నీదే, తీసుకొని పో అని నువ్వు చెప్పాలి ఈరోజు. హల్లెలూయా. అనవసరమైన దాని గురించి ఆలోచించి ఏడుస్తుంటారు చాలా మంది. అమ్మ ఏమైంది చెప్పుతానంటే ఏడుస్తుంది. అరే చెప్పమ్మా ఏమైంది, ఏడుస్తుంటారు. అసలు ఏడిసే సందర్భమే నాది. ఈరోజు ఒక సత్యాన్ని చెప్తా, మంచిగానండి. దుష్టుడైన అపవాదిగాడు నిన్ను అనవసరమైన విషయాల్లోనికి దూర్చి నిన్ను దుఃఖ పెట్టాలని, ఏడిపియాలని వాడు ఎన్నో ప్లాన్లు వేస్తున్నాడు. ఈరోజు చాలా మంది అన్నా అది నాకు నేను చేయలేదన్నా, నా మీదకి వచ్చింది. మరి అనవసరమైన దాంట్లో వెళ్ళి పెడితే అట్లనే ఉంటుంది కదా. ఈరోజు నా ప్రియమైన దేవుని సంగమా, అన్ని బ్రెయిన్ లో నింపుకోవద్దు. అవసరమైంది ఏదో అదే నీ బ్రెయిన్ లో నింపుకోవాలి. చాలా మంది ఉదయం లేస్తే సాయంత్రం దాకా ఉద్యోగాలు చేసినా, వ్యాపారాలు చేసినా, లేకుంటే ఆ స్త్రీలు ఒకవేళ ఇంట్లో కూర్చొని, ఇంటికడ కూర్చొని పక్కింటిలోకి వెళ్ళినా, పక్కింటి దగ్గరికి వెళ్ళినా ఏవో మాటలు మాట్లాడుతుంటారు కదా. అవన్నీ నీ బ్రెయిన్ లో నువ్వు నింపుకోవద్దండి. వినాలా ఈ చెవులోకి వెళ్ళి
విడిచిపెట్టాలా? అవసరమైందే నీ బ్రెయిన్ లో నింపుకోవాలా, అనవసరమైంది వెంటనే డిలీట్ చేసేయాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నీ మైండ్ లో అనవసరమైన చెత్తా చెదారం ఏది ఉండకుండా ఉండును గాక. అవసరమైంది ఒక్కటే, ఆయన వాక్యము నీ మైండ్ లో, నీ హృదయంలో ఉంచుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. బహు తరాలకు నీవు ఒక ఆశీర్వాదకరంగా మార్చబడతావు. నీ కుటుంబం దీవెనకరంగా ఉంటది. నిన్ను బట్టి ఇంకో 10 మంది వెలిగించబడతారు. నిన్ను బట్టి ఇంకో 10 మంది సత్యాన్ని తెలుసుకుంటారు. నిన్ను బట్టి ఇంకో 100 మంది దేవుని దగ్గరికి వస్తారు. నువ్వే దిగులుగా, నువ్వే ఏడ్చుకుంటున్నావు అనుకో, ఎవడ అంతాడా చర్చికి రమ్మంటే? ఎప్పుడు చూసినా ఎప్పుడు ఇలా ఇంట్లో గొడవలే, ఎప్పుడు చూసినా ఏడ్చుకుంటూనే ఉంటుంది ఈమె, ఎప్పుడు నవ్వుకుంటుండు. వీళ్ళ దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా వీళ్ళు నవ్వుకుంటానే ఉంటారు. వీళ్ళ దేవుని దగ్గర ఏదో మహత్యం ఉంది, నేను కూడా వస్తా అంటారా లేదా అండి? నువ్వు ఎప్పుడు ఏడ్చుకుంటూనే ఉన్నావు అనుకో, ఎప్పుడు ముఖం, కొందరు ముఖాలు మార్చుకుంటూ ఇట్లా మాడుపు ముఖం పెట్టుకుంటుంటారు చాలా మంది. ఎందుకు? కారణం ఏంది అంటే ఏదో ఒక అనవసరమైన విషయాన్ని బట్టి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు ఆ చెత్తంతా యేసునామములో మన మైండ్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోవును గాక. ఇంకో విషయాన్ని చెప్తాం, మంచిగా వినండి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఎందుకు బలహీనులై బాధపడుతూ ఇబ్బంది పడుతున్నారంటే ఒక సత్యాన్ని చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. చెప్తా, మంచిగా వినండి. ఒక సిటీకి పోతున్నప్పుడు సిటీ కంటే ముందు ఒక మూల మలుపు ఉంటుందంట. ఆ మూల మలుపు దగ్గర ఒక పెద్ద బండ ఉంటుంది. మంచిగినాలు నా దగ్గర చూడండి, అందరు మంచిగినండి, గొప్ప సత్యం. మూల మలుపు దగ్గర బండ ఉంటే ఆ బండ దగ్గర ఒక దొంగ, వాడు పర్సనాలిటీ మంచిగా ఉంటుంది. ఆ బండ దగ్గర కూర్చొని కత్తి పట్టుకొని ఆ మూల మలుపు దగ్గర ఏ బండి అయినా స్లో అవుతుందా లేదా? వచ్చే వాళ్ళని బెదిరిస్తూ, కత్తి నా చేతిలో ఉంది బిడ్డ, నీ డబ్బులు ఫోన్ ఆడబెట్టి పో అంటే వాళ్ళు భయపడి వణుకుతూ, సార్ నన్ను ఏం చేయకు సార్. బండ సాటు కూర్చొని ఇటుదాకానే కనిపిస్తాడు వాడు. బండ అంతా కింద ఉంది, ఇట్లా కనిపించేటట్లు చూసుకొని డబ్బులు బంగారం ఆడబెడతావా, లేకుంటే లేచి సంపాదన అంటే వద్దు సార్ ప్లీజ్ సార్, ఇగో బంగారం బతుకుంటే బట్టలైనా అమ్ముకొని బతుకుతా అని చెప్పేసి బంగారము డబ్బులు పెట్టేసి అట్లనే వెళ్ళిపోయేవారంట. చాలా మందిని అట్లనే చాలా రోజులు చేస్తున్నాడు వాడు. ఒకడు వచ్చిండంట, మంచిగా వాళ్ళందరూ నాకు చూసి వాడిని కూడా సేమ్, నీ దగ్గర ఉన్న బంగారం డబ్బు అంత ఆడబెడతావా, లేదంటే నేను లేచినంటే నీ సంగతి చెప్తానంట. వీడన్నాడంట, లేవరా చూద్దామన్నాడంట. లేవరా చూద్దామన్నాడంట. అమ్మా, వీడు లేవరా చూద్దామన్నాడు. నా గురించి వీనికి మొత్తం తెలుసు. ఉరుక్కుంటా పోయి, అంటే కాళ్ళు లేవు వానికి, 2 కాళ్ళు లేవు, అట్లనే పాక్కుంటా పోయి వాని కాళ్ళ మీద పడ్డట. సార్ ప్లీజ్ సార్, నా కాళ్ళు లేవని ఎవరికి చెప్పకు సార్, ఇగో దోచుకున్న బంగారం సగం నీకు సగం నాకు సగం. అర్థమవుతుందా నేను చెప్పింది? నీకు సగం నాకు సగం షేర్ చేసుకుందాం, మరి నాకు కాళ్ళు లేవన్న సంగతి నువ్వు ఎవరితో చెప్పొద్దు. ఇన్ని రోజులు ఇట్లా బండ సాటుకుండి బెదిరిస్తూ నేను అందరి దగ్గర దోచుకున్నా, కాళ్ళు లేవన్న సంగతి ఎవరికి తెలియదు, నీకే తెలుసు కాబట్టి ప్లీజ్ సార్ ఎవరికి చెప్పకు సార్ అని అతని కాళ్ళ మీద పడ్డాడంట. అర్థమైందా నేను చెప్పింది? సాతాన్ గారిని యేసయ్య సిలువలో ఏం చేసిండండి? చితక మన తలను కొట్టేశాడు. రెండవది సాతాన్ గారిని నిరాయుధునిగా చేశాడు. మూడవది రోమా 16:20 వాణ్ణి మన కాళ్ళ కింద చితక ద్రొక్కించాడు. మరి వానికి చాలా మంది భయపడుతున్నారండి ఈరోజు. అర్థమవుతుందా? వానికి చాలా మంది వణుకుతున్నారు. ఓ సైతానమ్మో, వాని గురించి నీకు తెలుసా? మరి తెలిస్తే ఎందుకు భయపడతాం? అర్థమైందా నేను చెప్పేది మీకు? ఒకసారి ఇటు చూడండి. తెలుసా? ఇప్పుడు కాళ్ళు లేవని అతనికి తెలిసింది కాబట్టి వీడే ఆయనకు భయపడ్డా లేదా? చాలా మందికి తెలియలేదు కాబట్టి భయపడి బంగారం డబ్బులన్నీ ఇచ్చేసి పోయిండ్రు. మరి శత్రువు అయిన అపవాది గాని సంగతి నీకు తెలుసా తెలియదా?
చెప్పాలి, తెలుసా తెలియదండి? మరి తెలిస్తే ఎందుకు భయపడుతున్నావు ఇంకానికి కదా? ఎందుకు భయపడుతున్నావు? సిలువలో వేసేవన్నీ చితక ద్రొక్కించాడు, నిరాయుధునిగా. అవని చేతిలో ఆయుధం కూడా లేదు, నీ కాళ్ళ కింద వేసేసాడు. కాళ్ళ కింద ఇంకా భయపడుతూ బ్రతుకుతున్నావు ఎందుకు ఈరోజు? ఇదే అనవసరమైన ఆలోచనలు. ఆ మంత్రం చేశాడన్నా, ఓ చదవబడి ఇది అది, అరే వాడు ఫాల్తు కాడండి, వానికి ఏం తెలియదు. వానికి నువ్వు భయపడుడేంది? ఆ మంత్రానికి చింతకాలు రాలుతాయండి? రాలుతాయా? గానికి భయపడుడేందండి? ఈరోజు క్రైస్తవులు కూడా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంటది. అంటే వీళ్ళు దేవుడు అంటే ఎవరో ఇంకా అర్థం కాలే చాలా మందికి. కొన్ని కుటుంబాల్లో వాళ్ళకి వాళ్ళే సమస్యలు తెచ్చుకొని బాధపడుతుంటారు. నాకు చూసి పిచ్చి లేస్తుంటాయి కొన్నిసార్లు. నవ్వొస్తుంటదండి వాళ్ళని చూస్తే. తిన్నది అరగక సమస్యలు తెచ్చుకొని, వేస్ట్ వ్యర్థమైన వాటిని బ్రెయిన్లో నింపుకొని, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, శాంతి లేకుండా బ్రతుకుతున్న చాలా మంది ఉన్నారు. నా ప్రియ దేవుని సంగమా, కర్మేలు కుటుంబంలో బిడ్డలారా, వ్యర్థమైన వాటిని ఈ రోజు నుంచి మైండ్లో నుంచి డిలీట్ చేసి పడేసేయండి. అవసరం ఏదైతుందో దాని గురించి ఆలోచించండి. వ్యర్థమైన చింతలు, బాధలు, ఆలోచనలన్నీ యేసయ్య మీద మోపు. ఈ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతుడు ఆయన ఎన్నడు కదలనీయడు. చదరంగడి హల్లెలూయా. ఎన్నడు కదలనీయడు నిన్ను. నీతి సూర్యుడైన ఆ యేసయ్యతో నువ్వు ఉంటే ఏదండి కదలనిచ్చేది? నిన్ను శ్రమ కదలనిస్తుందా? ఉపద్రవము కదలనిస్తుందా? ఆకలి నిన్ను కదలనిస్తుందా? లేమి నిన్ను కదలనిస్తుందా? ఏది కదలనియదు. ఎందుకంటే నువ్వు ఆయన మీద ఆధారపడ్డావు, నీ భారమంతా ఆయన మీద మోపావు. ఈరోజు మందిరానికి వచ్చిన బిడ్డ, నీ భారమంతా ఆయన మీద మోపు. ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నిన్ను కాపాడుతాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఆయన వ్యర్థమైన భారాలన్నీ విడిచిపెడదాం. ఈ రోజు నుంచి వ్యర్థమైన చింతలన్నీ పక్కకు పెట్టేద్దాం. అనవసరమైన వాటిని గురించి ఆలోచించడం ఈ రోజుతో ఆపేద్దాం. ఆపేసి చూడండి, మంచిగా 10 గంటల నిద్ర వచ్చేస్తుంది మీకు. ప్రశాంతంగా పడుకొని పొద్దున 3 గంటలు వేసి దేవా నిన్నే నీకు నీ ఆడేది అంటారు. లేకుంటే రాత్రంతా అన్నా నిద్ర లేదన్నా. ఎందుకు తల్లి, ఏమైందంటే టెన్షన్ అన్నా. టెన్షన్ ఏం టెన్షన్ అమ్మా అంటే ఎన్నో కారణాలు కదా. మరి టెన్షన్ పడి ఏం చేసినావు తల్లి? ఏం చేయలే, బీపీ తెచ్చుకున్నా, డాక్టర్ దగ్గరికి పోవాలి. ఇప్పుడు 1000 రూపాయలు ఉన్న 1000 రూపాయలు మళ్ళీ బొక్క. అవునా కదండి? నువ్వు టెన్షన్ పడలేవనుకో, 1000 రూపాయలు మిగులుతాయా లేదా? చెప్పరమ్మా, మీరు ఒకసారి ఆలోచించండి. అవునా కదా? టెన్షన్ పడి టెన్షన్తో నీ ఆరోగ్యం ఖరాబు, దాచిపెట్టుకున్న 1000 రూపాయలు కూడా ఎట్లా మోసం చేస్తుండో చూడండి వాడు. చిన్న విషయంలో ఈరోజు చాలా మందిని అతలాకుతలం చేస్తూ వాడు సంతోషపడుతున్నాడు. నువ్వు ఏడుస్తుంటే వాడు సంతోషపడుతున్నాడు అండి. నువ్వు బాధపడుతుంటే వాడు ఆనందపడుతున్నాడు. నువ్వు కన్నీరు గారుస్తుంటే వాడు సంకలు గుద్దుకుంటున్నాడు. ఈరోజు ఉల్టా పల్టా కావాలి యేసు నామములో. నీ విషయంలో వాడు ఎన్ని ప్రణాళికలు వేశాడో ఈరోజు తారుమారైపోవును గాక. వాడు నీ విషయంలో వాడు దుఃఖపడును గాక. నువ్వే వానికి ఒక తలనొప్పిగా మారుదువు గాక. సైతానా, నీ గురించి నాకు తెలుసు, నువ్వేందిరా నాకు చెప్పేది అనే రేంజ్కి మనం ఎదుగుదుము గాక. సమస్యతో నువ్వు మాట్లాడుదువు గాక. అనారోగ్యంతో మాట్లాడాలి యేసు నామములో. నా ప్రియ దేవుని సంగమా, ఆ స్థాయికి మనం ఎదగాలండి. ఇంకా భారాలు మోసుకుంటూ, ఇంకా నాకు బాధ్యతలు ఉన్నాయన్నా, ఉన్నాయొచ్చమ్మా, ఉన్నాయి, బాధ్యత నిర్వహించు. కానీ నువ్వు చింతబడి ఆలోచన చేసి ఏమీ సాధించలేవు. నా ప్రియ దేవుని సంగమా, అనవసరమైన భారాలన్నీ ఆయనకు అప్పగించి ఒక్క భారాన్ని మోద్దాం. అదేదో ఒకసారి చదుదామా? ఒకసారి మాట కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 9:16 ఉన్న మాటను మనం చదువుకుందాం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అప్పటిదాకా ఏమన్నా, నీ భారం అంతా నాకేసేయండి అన్నాడు. పౌలు గారు ఏమంటుండే ఇప్పుడు? సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి.
సీరియస్గా వినాలి అందరూ. ఇంతవరకు ఏమన్నాడు? ఈ భారం నా మీద వేసి, ఈ భారం మా మీద వేసి, ఈ భారం అన్న దేవుడు ఒక భారాన్ని మోయమంటున్నాడండి. సువార్త ప్రకటించవలసిన భారము ఈరోజు నీ మీద మోపబడాలి. నీకున్న భారాలన్నీ సువార్త భారాన్ని మోయకుండానే అపవాదిగాడు మోసం చేసి ఆ భారాలను మోపుతున్నాడు. ఈరోజు ఆ భారాలన్నీ దించుకొని సువార్త ప్రకటించడమే నా భారము, నా బాధ్యత, నా దేవుని పని అని ఎవరైతే ఈ భారాన్ని మోయగలుగుతారో, చదువునాల మళ్ళా, అయ్యో నేను సువార్తను ప్రకటించిన ఎడల నాకు శ్రమ. ఈ ఒక్క భారాన్ని మోస్తే చాలండి, ఆయన చూసుకుంటాడు నిన్ను. వ్యర్థమైన భారాలన్నీ రోజు విడిచిపెట్టి సువార్త ప్రకటించడమే ప్రాణముగా మనం బ్రతుకుదుము గాక. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంగము లేని గ్రామం అసలుండనే కూడదు. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంగము లేని గ్రామం అసలుండనే కూడదు. ఇదే 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 నా లక్ష్యం, ఇదే 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 నా ఆశ్రయం, ఇదే 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 నా లక్ష్యం, ఇదే 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 నా ఆశయం. హల్లెలూయా. ఈ భారాన్ని ఎవరైతే మోస్తారో వారిని నా తండ్రి ఆశీర్వదిస్తాడండి. ఎందుకంటే సువార్తలో శక్తి ఉంది. సువార్తనే జీవితాలను వెలిగించేది. యేసుక్రీస్తు జనన మరణ పునరుత్థానాలను ఎవరైతే ప్రకటిస్తారో వారి జీవితాలు వెలిగించబడతాయి, వెలుగుగా వారు ఉంటారండి. దేవుడు నిన్ను వెలిగించాడు. చీకట్లో ఉన్న ఇంకో 10 మందిని 100 మందిని వెలిగించే బాధ్యత ఈరోజు నీ మీద ఉంది. ఆ భారం మాత్రమే నువ్వు మోయాలి. వ్యర్థమైన భారాలు ఏవి కూడా మోయొద్దు. ఈరోజు అన్ని పక్కకు పెట్టేసాయి, ఆయన చూసుకుంటాడు. నీకెప్పుడు ఏది అవసరమో, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకునవు, తండ్రి వాటిని పోషిస్తలేడా? మీరు వాటి కంటే శ్రేష్ఠులు కారా? మీరు